నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, యువ నాయకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. నిన్నటి రోజున ఏదైతే యువజన విభాగ టౌన్ ప్రెసిడెంట్ బాలు అన్న గారి మీద పోలీసులు పెట్టిన ఒత్తిడి వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోనికి పోయినారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం చేతగాక పార్టీకి బలంగా పనిచేస్తున్న యువకులు, సామాన్య యువకులు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య యువకుల్ని నాయకులుగా తీర్చిదిద్దాలని ఈ పార్టీలో ఉన్న సామాన్య యువకులకి పదవులు ఇచ్చి పార్టీ కోసం పనిచేసే ఒక అవకాశం ఇస్తే, మేము ఇక్కడ నాయకుల కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తుంటే ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు, యువకులు ఏదైతే రాజకీయం చేస్తున్నారో వాళ్ళని కేవలం టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. బాలు అన్నగారి మీద సాదాయి కేసు పెట్టినదంట. ఇదే కర్నూలు జిల్లాలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానీ, చిన్న చిన్న వాళ్ళు కానీ నిజంగా సాదాయిగా వస్తున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టవచ్చు కదా. జిల్లా బహిష్కరణ అంట. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతోమంది సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ మీద జిల్లా బహిష్కరణ పెట్టవచ్చు కదా. ఎలాంటి తప్పులు చేయని అమాయకుల మీద, ఎలాంటి తప్పులు చేయని సామాన్యుల మీద ఈరోజు పోలీసులు ఇలాంటి పనులు చేస్తుంటే, నిజంగా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోనికి పోయే ముందర మైండ్లోకి ఎవరు రావాలా? పోలీసులే రావాలా. కనీసం పోలీసులకు చెప్తే అన్న మాకేమన్నా న్యాయం జరుగుతుందేమో అనే ధైర్యం పోలీసులు ఇవ్వాలా. కానీ ఈరోజు ధైర్యం చెప్పాల్సిన పోలీసులే ఇక్కడ ఉన్న సామాన్య యువకుల్ని భయపెట్టడం జరుగుతుంది. పార్టీ కోసం పనిచేస్తున్న యువకుల్ని భయపెట్టడం జరుగుతుంది. బాలు అన్న ఒక్కడే కాదు, ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సోషల్ మీడియాలో ఏమన్నా పోస్టులు చేసినా వాళ్ళ మీద తప్పుడు కేసులే. పార్టీ కోసం ఏదన్నా పోస్ట్ పెడితే వాళ్ళ మీద తప్పుడు కేసులే. పార్టీకి జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకుల్ని ఎదుర్కోవడం వాళ్ళకి శాత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పనిచేస్తూ ఆ నాయకులు వెనుక గట్టిగా పనిచేస్తున్న యువకుల్ని టార్గెట్ చేస్తే నాయకులు ఇక్కడ బలంగా ఉండదు. అప్పుడు మేము గెటిన్ కావచ్చు అనే ఆలోచనలతో ఈరోజు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ జెండా పట్టుకున్న ఏ యువకుడు కూడా భయపడే ఆలోచనలు ఉండవు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు. పోలీసులు ఇప్పటికైనా పార్టీల కోసము, పార్టీ నాయకుల కోసం కాకుండా ఇప్పటికైనా సామాన్య ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.